వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వెస్ట్ బెంగాల్ జూనియర్ డాక్టర్ ఘటనలో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు విచారణ జరిపిన సిబిఐ పలు కీలక నిజాలను రాబట్టింది. ముందుగా ఆర్జికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను అదుపులోకి తీసుకొని విచారించింది. దీంతో ఆసుపత్రిలో జరుగుతున్న మరిన్ని దారుణాలు బయటకు వచ్చాయి. టీఎంసీకి ఈ ప్రిన్సిపాల్ ఏటీఎం లాంటి వాడని తేలింది. అంతేకాకుండా పేరుకే అది గవర్నమెంట్ కాలేజ్ అని, అందులో డబ్బు లేనిదే ఏ పని జరగదని కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా వ్యవస్థను మార్పించింది కూడా ఆ ప్రిన్సిపల్ అని తేలింది. డాక్టర్ గా అతని ట్రాక్ రికార్డ్ చెత్తగా ఉంది. గతంలో ఓ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ డబ్బులు వసూలు చేయడమే కాకుండా సిబ్బందిని చిత్రహింసలకు గురి చేసేవాడని, సొంత భార్య ఆమె కూడా డాక్టర్ అయినా కూడా తనని ఇబ్బందులకు గురి చేసేవాడని విచారణలో తేలినట్టు సిబిఐ విచారణలో తేలింది. అలాగే ప్రస్తుతం ఆర్జికల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేసేవాడని సమాచారం. నిందితుడు సంజయ్ రాయ్ పై ఓ డాక్టర్ ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక సంజయ్ రాయ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా సంజయ్ రాయ్ ని ఎలా వాలంటీర్ గా నియమిస్తారని కోల్కతా కమిషనర్ ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక ప్రిన్సిపల్ కూడా ఉన్నాడని అంటున్నారు. అలాగే హత్య లేదా ఆత్మహత్య జరిగిన ప్రదేశంలో ఎలా రినోవేషన్ పనులు చేస్తారని, ఆధారాలను మాయం చేసేందుకు టీఎంసీ వెనుక నుంచి ఇలా చేస్తుందని కొంతమంది చెప్తున్నారు. అంతేకాకుండా సహచర వైద్యుల్ని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. ఇక ఆమె తల్లిదండ్రులు కొన్ని పేర్లతో కూడిన జాబితాలను సిబిఐకి ఇచ్చినట్లు సమాచారం. ఒక్క వాలంటీర్ పేరు మినహా ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానాల పేర్లను రికార్డులో నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. అయితే సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత కేసులు అసలు నిందితులను పట్టుకోవడం సులువుగా మారింది. ప్రిన్సిపాల్ ను ఇంకా విచారిస్తే నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు అనే విషయానికి వస్తే ఆసుపత్రిలో జరుగుతున్న చట్ట వ్యతిరేక పనులు ఈ జూనియర్ డాక్టర్ కి తెలిసే ఉండాలి. లేదంటే మెడికో ప్రీతి లాగానే ఈ అమ్మాయిని కూడా తన సీనియర్స్ లేదా జూనియర్లు ఇలా చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న నిజాలు ఎక్కడ బయటపడతాయని టీఎంసీనే కొంతమందిని పంపించి ఇలా చేయించి ఉంటుందని కూడా అంటున్నారు. ఆమె చనిపోయిన తర్వాతే సంజయ్ రాయ్ రేప్ చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. నిందితులు బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టదని సిబిఐ అధికారులు చెబుతున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ సర్కార్లో తమకు భద్రత లేదని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో నిందితులు ఎవరో తేలితే మమతా సర్కార్ దిగిపోవడం ఖాయం. అలాగే ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన యోగి లాంటి నాయకులు సీఎం అయితేనే బెంగాల్లోని అన్ని వ్యవస్థలు సెటరేట్ అవ్వడమే కాకుండా మహిళలకు భద్రత ఉంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర సర్కార్ కూడా వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి సిబిఐ విచారణలో అయితే జూనియర్ డాక్టర్ ఘటనలో న్యాయం జరిగి ఆమె హత్యకు శాంతి జరుగుతుందో లేదో.